మరొక బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. మనం ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ పిఠాపురంపై ఫోకస్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబుకి ఈసారి టికెట్ ఇవ్వకుండా కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపారు. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న దొరబాబును సీఎం పిలిపించుకొని మాట్లాడి సర్దుబాటుకు ప్రయత్నించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని, ఈ సమయంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలని దొరబాబుకు సూచించారు. పూర్తి స్థాయిలో సహకరిస్తేనే పార్టీ నిలబడగలదని అన్నారు. పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేసి పార్టీ నిలబెట్టాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. తన సీటు తనకే కేటాయించాలని గతంలోనే దొరబాబు కోరారు. ఇవ్వకపోవడంతో ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో తన సామాజిక వర్గం తరపున రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని, వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకురావాలని, అలాగే తాను పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు దొరబాబు.